పచ్చటి పొలాలు మరియు ప్రకాశవంతమైన ఆకాశం ఉన్న ఒక చిన్న గ్రామంలో రాము మరియు శ్యాము అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ నవ్వుతూ వారి గ్రామంలో తిరుగుతూ ఉండేవారు. ఒక మధ్యాహ్నం రాము అలా నడుచుకుంటూ మామిడి తోటలోకి వెళ్లి అక్కడ ఉన్న మామిడి కాయలు చూసి ఆనందాన్ని శ్యాముతో పంచుకోవాలని అనుకున్నాడు. వెనక్కి తిరిగి శ్యాము ఇంటివైపు చూసి అతను ఇంట్లో లేడని గమనించిన రాము ఆకలి ఆపుకోలేక ఒంటరిగా మామిడి పండ్లు తినేశాడు. మామిడికాయల విషయం తెలిసిన శ్యాము తనకు చెప్పకుండా తిన్నందుకు రాముపై కోపగించి మాట్లాడడం మానేశాడు. రాము మాట్లాడినప్పటికీ శ్యాము మాటలాడకుండా వెళ్ళిపోయాడు. ఒకరోజు రాత్రి ఆ ఊర్లో భారీ వర్షం కురిసింది. వర్షం నీరు భారీగా చేరుకుని దాని ప్రవాహం రాము పంట పొలం వైపు రావడం మొదలైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్యాము రాముపై ఉన్న కోపాన్ని మర్చిపోయి తన స్నేహితుడి కష్టాన్ని తీర్చాలి అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తూ రాముకు సహాయం చేయమని అడిగాడు. తన బిడ్డ స్నేహబంధాన్ని చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. అలా పొలం దగ్గరకు వచ్చిన శ్యాముని చూసి రాము వెంటనే దగ్గరకు తీసుకుని కోగిలించుకున్నాడు. శ్యాము వెంటనే పక్కనే ఉన్న సాండ్ బ్యాగ్లను తీసుకుని వెళ్లి నీటి ప్రవాహంపై వేసి అడ్డుగోడ కట్టాడు. అలా వారు ఇద్దరూ కలిసి ప్రవాహం నిలిచేలా పెద్ద అడ్డుగోడ కూడా కట్టారు. ఆ తరువాత రోజు రాము ఒక బుట్టలో శ్యాముకు ఇష్టమైన మామిడిపండ్లు తీసుకుని వారి ఇంటికి వెళ్లాడు. ఆ రోజు నుండి వారు మరింత ప్రాణ స్నేహితులు అయ్యారు. స్నేహంలో చిన్న పొరపాట్ల కంటే నమ్మకం, ప్రేమ మరియు మద్దతు చాలా ముఖ్యమైనవని వారు గుర్తించారు.